బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో భక్తి పరవశంతో శ్రీ క్షీర భవన్నారాయణ స్వామి వారి దివ్య రథోత్సవ కరుల పండుగ నిర్వహించబడుతుంది. అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో జరుగుతున్న 1433వ నవవాహనిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్రవారం భక్తుల జై జై ధ్వనాల మధ్య ఘనంగా సాగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీబీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి దివ్య రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బాపట్ల జిల్లాలో బాపట్ల నగరంలో శ్రీ 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 క్షీర భవన్నారాయణ స్వామి దేవాలయం బయట ఉన్నాము. ఇక్కడ బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతూ ఉంది. ఆ రథోత్సవంలో పాల్గొంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, 2 సంవత్సరాల ముందు నేను ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు రాగానే అందరూ ప్రజలు చెప్పమన్నారు. దాంట్లో మొట్టమొదటిగా భావనారాయణ స్వామి దేవాలయం గురించి ఆశీర్వాదాలు భారీ మెజారిటీ నాకు తెలిపొచ్చింది. చాలా చాలా సంతోషంగా సంపాదించిన అపారమైన నమ్మకం దేవుడి మీద ఎప్పుడు వచ్చినప్పుడల్లా వస్తుంది. ఈసారి ఈ ఏర్పాట్లు చాలా ప్రమాదంగా జరిగాయి. పైన 2 సంవత్సరాల కంటే బాపట్ల స్థానికులు, ఆ తర్వాత టెంపుల్ యొక్క అర్చకులు, ముఖ్యంగా మన బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే గారు అందరూ చాలా గట్టిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి వాళ్ళందరూ కలిసి ఈసారి బ్రహ్మాండంగా తయారు చేశారు. పోయిన 2 సంవత్సరాల కంటే చాలా ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు బ్రహ్మాండమైన కార్యక్రమం చూస్తాను. ఈ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం, అందరూ కుటుంబ సభ్యులతో చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ వచ్చి హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నేను భగవంతుని కోరుకునేది ఏంటంటే బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఢిల్లీలో మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు అందరూ చల్లగా ఉండాలని, ప్రతిసారి ఇదే విధంగా ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకి న్యాయం జరుగుతూ, అభివృద్ధి జరుగుతూ, సంక్షేమము వికసింపు ప్రభావితం చేయాలని కోరుకుంటూ దేవుడికి నమస్కారం చేయాలి. బాపట్ల పేరు మీద బావదేవుడిగా బాపట్ల పట్టణంలో ప్రజలందరూ కొంగు బంగారంగా భావనారాయణ స్వామి గురించి మీ అందరికీ తెలిసిందే. ఇది ఎన్నో సంవత్సరాలుగా, సుమారుగా 1433 సంవత్సరాల కంటే 4000 తరాలు బయటికి వెళ్ళిపోయింది. అంటే 4000 తరాలు ముందలకు నడిచింది. తిరుపతి దేవస్థానం కన్నా 400 సంవత్సరాలు ముందు ఉన్న ఈ దేవాలయం గురించి, స్వయంభుగా వెలిసిన కలియుగ దైవం విష్ణుమూర్తి గురించి మీ అందరికీ తెలుసు. కానీ బాపట్లలో మనం ఏం చేస్తున్నాం? భావదేవుడు సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుతున్నామా? రథోత్సవం ఎలా చేస్తున్నాం అని ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు. ఆ సమాధానాల్లో భాగంగానే కొత్త రథంతో భావదేవుడు ఎక్కడా లేనటువంటి రథంతో ఈరోజు ఊరేగింపు ఆ దేవదేవుడికి, బాపట్ల రక్షకుడికి ఈరోజు భక్తులు కొలువై అందరి చేత దీవెనలు అందుకున్న వ్యక్తి దేవాది దేవుడు అయిన రామదేవుడు ఈరోజు రథోత్సవం భాగంగా చాలా గొప్పగా చేస్తా ఉన్నాడు. ఈ రథోత్సవంలో ఎంతో మంది పాల్పంచుకున్నారు. ఈ వేడుకలు ఎంతో మంది చూస్తారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV.
Subscribe to YK TV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YK TV. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.